రియల్ టైంలో ఆ ప్రాబ్లం సాల్వ్ చేశాం. ఈరోజు పట్టసీమ ఒక చరిత్ర, ఒక సంవత్సరంలో పూర్తి చేశాం. ఏదైతే పోలవరంకి రైట్ మెయిన్ కెనాల్ కొంత తొవ్విదిలి పెట్టేశారో, రైట్ మెయిన్ కెనాల్ పూర్తి చేయడమే కాకుండా పట్టసీమ ప్రాజెక్టును పూర్తి చేసి ఆ నీళ్లు కృష్ణా డెల్టాకి తీసుకొచ్చాం. ఒక పంటకి ఇవ్వగలిగాం. అదే మరిగా ఈరోజు డ్రింకింగ్ వాటర్ సమస్య ఎదుర్కోగలిగాం. ఇక్కడ ఉండే నీళ్లు శ్రీశైలం లాపి రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగాం. లేకపోతే ఈ సంవత్సరం ఎన్ని ఇబ్బందులంటే అన్ని ఇబ్బందులు వచ్చేటివి రాయలసీమలో కానీ ఇక్కడ కానీ. ఇక్కడ పంటలు ఎండిపోయేటివి, అక్కడ పంటలు వేసేదానికి అవకాశం ఉండేది కాదు. రెండోది వచ్చిన నీళ్లు నీకా నాకా అని మన మధ్య ఉండే అపోహలే కాకుండా ఫర్దర్ గా కాన్ఫ్లిక్ట్ వచ్చేది. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, తాగేదానికి ఏం చేయాలి, ఇలాంటి సమస్యలు వచ్చేటివి. అలాంటి సమస్యని ఈరోజు చూస్తే శ్రీశైలంలో ఒకప్పుడు పవర్ కోసం పోరాడేవాళ్ళం. శ్రీశైలం అంటే పవర్ జనరేషన్. ఎప్పటి నుంచో రాయలసీమ వాసులందరూ కూడా పవర్ జనరేషన్ కాదు, మాకు పంటలకు నీళ్లు ఇవ్వాలని ఎప్పుడూ ఆందోళన చేసేవాళ్ళు. శ్రీశైలంలో నీళ్లు లేకపోతే మాకు ఎప్పటికీ రావు, కాబట్టి శ్రీశైలం ఎప్పుడు నీళ్లు పెట్టాలని వాళ్ళు అడిగేవాళ్ళు. ఇది ఎప్పుడు జరగల చరిత్రలో. అలాంటిది ఈ సంవత్సరం ఫస్ట్ టైం జరిగింది. ఏదైతే కాలువలన్నీ, ఒకటి కాదు అన్ని కాలువలు, హంద్రీ నీవా రిజర్వాయర్లు కానీ కాలువలు కానీ పడకేశాయి. నేను ప్రారంభించిన తోటపల్లి పూర్తిగాల. ఆ రోజు దాని అసెస్మెంట్ 250 కోట్లు 300 కోట్ల రూపాయలు. అలాంటివి కూడా పూర్తి చేయలేకపోయారు. పుష్కర, తాడిపూడి, హంద్రీ నీవా, గాలేరు నగిరి, ఒకటి కాదు అన్ని. ఏ ప్రాజెక్ట్ చూసినా పెండింగ్ పెట్టేసి కూర్చునే పరిస్థితికి వచ్చారు. ఒక పక్క ఈ పని చేశాం, ఇంకొక పక్క ఆ కాలువలను పూర్తి చేశాం. జీడిపల్లికి పోయిన సంవత్సరం నీళ్ళు ఇచ్చాం, ఇప్పుడు గొల్లపల్లి పూర్తి చేశాం, రేపల్లో చెర్లోపల్లి తీసుకెళ్తున్నాం. హంద్రీ నీవా ద్వారా ఇటు మడకశిర, అటు చిత్తూరు, కుప్పం, అనంతపురం జిల్లాకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఇంకొక పక్కన మీరు చూస్తే మల్యాల లిఫ్ట్ ఇరిగేషన్ చేయడం కాకుండా ముచ్చుమరికి ప్రాధాన్యత ఇచ్చాం. ఒకవేళ ఇంకా కొంత లో లెవెల్కు పోయినా మనకుండే నీళ్లు మనం లిఫ్ట్ చేసుకోవడానికి ముచ్చుమరి ద్వారా నీళ్లు లిఫ్ట్ చేసి మూడు ప్రాంతాలకి, అటు కడప ద్వారా చిత్తూరు కూడా వస్తుంది, గాలేరు నగిరి, తెలుగుగంగకి ఇవ్వచ్చు, హంద్రీనేవకి ఇవ్వచ్చు, అన్ని కెనాలకు కూడా ఇవ్వడానికి దాన్ని కూడా సిద్ధం చేసుకున్నాం. గండికోట, ఇంకొక పక్క చూస్తే వంశధార 850 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు ఇచ్చాం. ఈరోజు ఎక్కడ కూడా ఒక్క చిన్న ఇబ్బంది లేకుండా, రైతులు ఎవ్వరు కూడా ఈ యొక్క అభివృద్ధి వల్ల నేను నష్టపోయారనే పరిస్థితి లేకుండా రైతుల్ని సాటిస్ఫై చేశాం. రైతులకు నష్టపరిహారం పే చేశాం. అదే సమయం నీళ్లని తీసుకొచ్చాం. ఇంకొక పక్కన మీరు చూస్తే అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఏవైతే మనం మాటలు చెప్పడమే కాకుండా దాన్ని అచీవ్ చేయడం కోసం ఈరోజు రోడ్ల వ్యవస్థ, రైల్వే కానీ, పోర్ట్లు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ సిస్టమేటిక్ తీసుకొచ్చాం. కారిడార్స్ని దేశంలో వెనకబడిపోతే మళ్ళా సమస్య వస్తున్న కూడా తీసుకొచ్చాం. ఇంకొక పక్క 2 సార్లు ఈ రాష్ట్రంలో బ్రాండ్, ఇప్పుడు అమరావతికి వచ్చారు మీరు, ఇక్కడికి వస్తే మనం రూమ్ బ్రహ్మాండంగా ఉంది, హాల్ బ్రహ్మాండంగా ఉంది, అన్ని బాగున్నాయి. బయట పోతే పొలాలే. ఇంకా మనకు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్నింగ్ వస్తాడు కూడా చూసా. ఒక విలేజ్ వాతావరణం అంది. ఒక విలేజ్ వాతావరణంలో ట్రాన్సిట్ సెక్రటరియట్ కట్టాం. కానీ ఇది లోపలికి వస్తే ఆనందం, బయట పోతే మళ్ళీ ఇంకా ఎక్కడున్నాం మనకి ఒక పిరికితనం కూడా, బాధ, ఆవేదన, ఎప్పుడు మనం పైకి వస్తాం ఇంకా అని కూడా ఒక ఇది ఉంటుంది. మీరు ఏ సిటీకి పోయినప్పుడు, ఒక బెంగళూరు పోయినా, ఒక చెన్నైకి పోయినా, ఒక హైదరాబాద్ పోయినా, ఒక బాంబేకి పోయినా, ఒక ఢిల్లీకి పోయినా, అక్కడుండే వాతావరణం మనకు లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేస్ ఇక్కడికి వస్తే మధ్యాహ్నం పైన ఎక్కడికి పోవాలో తెలియదు, ఒకే రోడ్డు, అందరూ ఇక్కడే ఉంటారు, ఎక్కువ సమయం ఇక్కడే ఉంటారు. ఆ పరిస్థితి. ఒక ఎంటర్టైన్మెంట్ లేదు, ఒక షాపింగ్ లేదు. అభివృద్ధి కారణాలు ఏమైనా కావచ్చు, అభివృద్ధి అలాంటి దాంట్లో నుంచి ఇప్పుడు మనం స్టార్ట్ చేశాం. ఒక మాటలో చెప్పాలంటే జీరో నుంచి, స్క్రాచ్ నుంచి మన కార్యక్రమం మనం ప్రారంభించాం. అయితే విజన్లో కూడా నేను చెప్పాను, ఈ క్వార్టర్లో 12.23% అచీవ్ చేశాం హాఫ్ ఇయర్లీ.
బట్ ఐఎమ్ కాన్ఫిడెంట్ డబుల్ డిజిట్ ఇయర్ కూడా వస్తాం. లాస్ట్ ఇయర్ వచ్చాం. అల్టిమేట్ గా 12% చొప్పున 15 years డెవలప్ అయితే డెవలప్డ్ స్టేట్ అవుతాం. నాట్ 1 or 2 years, 15 years కావాలి, కంటిన్యూగా కావాలి, నిరంతరం కావాలి. దీనికి కావలసిన ఎకోసిస్టమ్ క్రియేట్ చేయాలి, అందరి సహకారం తీసుకోవాలి, అప్పుడే ఇది సాధ్యం అవుతుంది. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే ఇవన్నీ బాగానే ఉన్నాయి, డెవలప్మెంట్ మాత్రం జరుగుతుందని నేను సంక్షేమాన్ని ఇవ్వను, మినిమం నీడ్స్ ని ఇచ్చేయలేనని చెప్పలేం. ఎలక్షన్ల ముందు మీకు అందరికీ ఐడియా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో గట్టిగా పోరాడే 2 ప్రధాన సమస్యలు చూస్తే మాకు ఆదాయం తక్కువ, అర్బన్ ఏరియా తక్కువ ఉంది, అది వాస్తవం కూడా. రెండోది, ప్రతి సంవత్సరం చాలా మందికి తెలియని విషయం కానీ నెగ్లెక్ట్ చేసిన విషయం కానీ, ఒకటి తుఫాన్లు, సైక్లోన్స్ ఎక్కువ వస్తాయి. వీఆర్ ఆల్ ఇండియాలో ఏదైనా ఒక స్టేట్ సైక్లోన్లు వస్తాయంటే ఫస్ట్ మనకే వస్తుంది. 2, జనరల్ గా వెస్ట్ కోస్ట్ కంటే ఈస్ట్ కోస్ట్ వలనరబుల్, ఈస్ట్ కోస్ట్ లో మనం సెంట్రల్ ప్లేస్ లో ఉండి ఎక్కువ వలనరబుల్. 2, రాయలసీమ. లోయెస్ట్ రెయిన్ఫాల్ ఇన్ ది కంట్రీ ఇస్ అనంతపూర్, సెకండ్ లోయెస్ట్ డిస్ట్రిక్ట్ రెయిన్ఫాల్ లో, ఎడారిగా మారిపోతున్నారు అలాంటి జిల్లా. ఒక పక్క కరువు వర్షాభావం, ఒక పక్క సైక్లోన్స్. ఈ 2 కూడా బ్యాలెన్స్ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం కూడా మీరు చూస్తే 650 కోట్లు మొన్నే ఇచ్చాం. ఈ సంవత్సరం 1700 కోట్ల రూపాయల సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వబోతున్నాం. కొంత మనకు వెదర్ ఇన్సూరెన్స్ వచ్చినా మిగిలింది మనం పే చేసే పరిస్థితికి వస్తున్నాం. దీన్ని అడ్రస్ చేస్తున్నాం. అదే మరిగా మనకు ఉండే అవకాశాలు మీరు చూస్తే నరేగా తీసుకొని విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద ఎత్తున డెవలప్ చేస్తున్నాం. ఇది ఒక హిస్టరీ మీరు గుర్తుపెట్టుకోవాలి నరేగాతో. అదే మాదిరిగా ఇంకొక పక్క మీరు తీసుకున్నప్పుడు ఫార్మ్ పాండ్స్ కానీ, సిమెంట్ రోడ్స్ కానీ, వర్మి కాంపోస్ట్ కానీ, బరియల్ గ్రౌండ్స్ కానీ, పంచాయతీ బిల్డింగ్లు, అన్ని బిల్డింగ్లు కూడా మన డబ్బులు ఆ డబ్బులు పెట్టి కన్వర్జెన్స్ అవన్నీ పూర్తి చేసేస్తున్నాం ఒక వార్ ఫుటింగ్ లో. ఇంకొక పక్కన ఇవన్నీ చేయడం కంటే ఆర్థిక సంస్కరణల యొక్క ఫలితాలు మనం ఎంత చేసినా కూడా ఎవరి కోసరం? ఏ 10 మందినో 20 మందిని బాగు చేయడానికి కాదు. రాష్ట్రంలో ఉండే 5 కోట్ల జనాభాకు మన యొక్క ఆర్థిక సంస్కరణల యొక్క ఫలాలు వాళ్ళకి అందాలి. ఫలాలు ఒక 5 ఏళ్ల తర్వాత అంతా, అంతవరకు మీరు పస్తుండమంటే కరెక్ట్ కాదు. దానికోసమే ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ తీసుకున్నాను. తాత్కాలికంగా ఏమి ఇవ్వగలుగుతాం? కంట్రీలో ఎక్కడా ఇవ్వని వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాం. మీరు చూస్తే పెన్షన్లు 66.5 లక్షలు, దగ్గర 47 లక్షలు ఇచ్చాం. ఇంకొక పక్కన మీరు చూస్తే బియ్యం 5 కేజీలు ఇచ్చాం. 3,94,00,000 యూనిట్స్ ఇస్తున్నాం. ఇంకొక పక్కన మీరు చూస్తే చంద్రన్న బీమా దేశంలో ఎక్కడ లేని విధంగా 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. చనిపోతే పూర్తిగా వికలాంగులైతే 5 లక్షలు, పాక్షికంగా అయితే 3,42,000, 30,000 సహజ మరణానికి, చదువుకు ఇవన్నీ ఇచ్చాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇవి ఇస్తూనే ఎస్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వీళ్ళందరినీ ఎప్పుడూ లేని కమిట్మెంట్స్, చరిత్రలో ఎవరూ చేయని కమిట్మెంట్లు ఇవి. రైతు రుణ విముక్తి ఇప్పుడు యూపీలో బీజేపీ కూడా చేశారు. ఆ రోజు నేను నిర్ణయం చేశాను, 1,50,000 రూపాయలు ఇస్తానని, రైతు రుణ విముక్తి చేస్తానో. 1,50,000 ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 24,000 కోట్లు అవుతుందన్నారు. ఆర్బీఐ నో అన్నారు, బ్యాంకులు సహకరించమన్నారు. పర్వాలేదు మీరు ఇవ్వాలని చెప్పాం. ఇప్పటికి పే చేసినంత పే చేసాం. వాళ్ళకి ఇచ్చిన అప్పు 10% వడ్డీతో పే చేస్తున్నాం. దిస్ ఇస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. అంటే భవిష్యత్తులో కష్టపడి సంపాదించి మీకు అప్పు తిరిగి కట్టి, మీరు తీసుకున్న అప్పుని కట్టి మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలు చేయాలి. దట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. వన్ హ్యాస్ టు అండర్స్టాండ్ దట్. ఇంకొక పక్కన 10,200 కోట్ల రూపాయలు డాక్రా మహిళలకి సబ్సిడీ ఇచ్చాం. వాళ్ళకు కూడా ఇప్పటికి 5,500, 6,000 కోట్లు ఇచ్చాం. మిగిలింది ఇంకొక ఇన్స్టాల్మెంట్ ఇవ్వాలి, అది కూడా ఇస్తా అని చెప్పాను. ఇది కాకుండా మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సప్లాన్ తీసుకొచ్చాం. అందులో కూడా నేను కాన్సెప్ట్ లో కూడా మీరు చూస్తే చాలా స్పష్టంగా జీవీఏకి ఎంత ప్రాధాన్యత ఇచ్చానంటే, జీఎస్టీపీకి ఆర్థిక అభివృద్ధికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నానో,
సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అడాప్టెడ్ బై యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ యుఎన్, దానికి కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చాను. ఈ రెండు కాకుండా కుటుంబ వికాసం, సమాజ వికాసం, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ప్రాధాన్యత ఇచ్చాం. ఇవన్నీ కూడా ఎందుకంటే అందరినీ బాగా చేయమన్నా చేసిన తర్వాత కూడా ఎవాల్యుయేట్ చేయాలి. నువ్వు బాగా చేశావంటే అదే వాళ్ళ గౌరవం. ఎప్పుడైతే బాగా చేశావని భుజం తడితే బ్రహ్మాండంగా రికగ్నిషన్ వస్తుంది. నేను అదే చేశాను, మన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ చూశారు. బాగా చేసిన డిపార్ట్మెంట్, అవార్డు వచ్చిన డిపార్ట్మెంట్ నేను కూడా ఒక బుకే ఇచ్చి సన్మానించాను. దట్ ఈస్ ది టానిక్. మేము కూడా పోటీ పడాలి, మేము కూడా చేయాలని దానికి అవన్నీ తీసుకొచ్చాం. ఇప్పుడు అన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం. దీనికి ఐటీ ప్లాట్ఫామ్ తీసుకొచ్చాం. అదే మరి నేను చెప్పినట్టు అన్ని కూడా ఎన్ని వీలైతే అన్ని కూడా ఎక్కడ 1 or 2 ఇర్రెలవెంట్ ఉంటే తప్ప ఇక్కడ అన్ని కూడా ఇంకా నేను చెప్పిన దానికంటే నదుల అనుసంధానం నేను చెప్పలేదు. అన్ని కాలువలు పూర్తి చేస్తానే ఇది రాలేదు. ఇప్పుడు వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్. కాబట్టి ఇది ఇంకొక పక్కన మీరు చూస్తే ఈవెన్ కాపులను కూడా బీసీలకు అన్యాయం జరగకుండా కమిషన్ రిపోర్ట్ వస్తున్న ఆమోదిస్తాను. బీసీలకు అన్యాయం చేసే సమస్య ఉండదు. ఎక్కడ కూడా 1% గా 0.001% కూడా బీసీలకు అన్యాయం జరగడానికి వీలు లేదు. దట్ ఈస్ అవర్ బ్యాక్ బోన్. ఇప్పుడు కాదు, చరిత్ర. 35 సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీకి ఎవరు నిలబడ్డారంటే వాళ్ళే నిలబడ్డారు. కడమలు నిలబడలేదనగా అందరూ ఆశీర్వదించారు. ఒక్కోసారి అటు ఇటు అయినా వాళ్ళు మాత్రం సాలిడ్గా నిలబడ్డారు. ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారు. మాకు గుర్తింపు తెచ్చిన పార్టీ, ఈ పార్టీకి మేము అండగా ఉండాలని ఉన్నారు. దానికోసం అవి కూడా చేస్తున్నాం. అదే మరిగా ఈసారి మీరు చూస్తే పేదరికం, నేను ఎన్నోసార్లు చెప్పాను, పేదరికం కొలమానం ఇక్కడవన్నీ కాదు. అందుకే ఈసారి అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు కూడా ఈబీసీస్ కూడా ప్రాధాన్యత ఇస్తున్నాను. చదువు విషయంలో, పెన్షన్ల విషయంలో, లేకుంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్క్లూజివ్ గ్రోత్లో, పిల్లలకు విదేశీ చదువులు కానీ వాళ్ళకు కూడా ఫ్లెక్సిబిలిటీ తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా ఒక పద్ధతి తీసుకొచ్చి మళ్ళా ఇక్కడ డిజిటల్ కరెన్సీని సపోర్ట్ చేస్తూనే అవినీతి మీద చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈవెన్ 2,000 రూపాయలు 500 రూపాయలు కూడా అవసరం లేదు. అది కూడా పెట్టాం. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కాస్ట్, డిజిటల్ కరెన్సీ కాస్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్కి ఫిజికల్ కరెన్సీకి డిఫరెన్స్ ఉండాలి. అది కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండాలి. పేపరు కరెన్సీ మీరు చూస్తే ప్రింటింగ్, వేర్ అండ్ టైర్, ట్రాన్స్పోర్టేషన్, సెక్యూరిటీ అన్ని సమస్యలు ఉన్నాయి. దానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. అది కాకుండా అక్కడ చేస్తే కరప్షన్ ఇది అవుతుంది. దానికి మళ్ళీ సెక్యూరిటీ కూడా ఎక్కడికక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈజ్ వేర్ వీఆర్ వెరీ క్లియర్. లా అండ్ ఆర్డర్లో కూడా ఈ రాష్ట్రంలో మీరు చూస్తే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. లా అండ్ ఆర్డర్ లేకపోతే అతలాకుతలం చేస్తారు. కొంతమంది కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో ఇష్టానుసారంగా చేయాలని ప్రయత్నం చేశారు. అది వస్తే మొత్తం మన మనుగడికి అమెరికా ఏమైందో, ఒక నాయకుడు చేంజ్ చేస్తున్నట్టు చూస్తున్నారు మీరు. ఒకే లీడర్, అమెరికా పరువేమవుతుందో మనం చూస్తున్నాం. ఆ కంట్రీ యొక్క భవిష్యత్ దెబ్బతినే పరిస్థితి వస్తూ ఉంది. వాట్ ఈజ్ అమెరికా? ఈరోజు అమెరికాను మీరు చూస్తే బెస్ట్ బ్రెయిన్స్ ఇన్ ది వరల్డ్ ఆర్ మైగ్రేటింగ్ టు అమెరికా. ఆల్వేస్ బెస్ట్ బ్రెయిన్స్ ఉన్నప్పుడు దే విల్ ప్రొడ్యూస్ ది బెస్ట్ రిజల్ట్స్. దట్ ఈస్ ది కాంట్రిబ్యూషన్. ఇప్పుడు జరిగేది ఎవరికి సెక్యూరిటీ లేదు. ఈరోజు కూడా చూస్తే మళ్ళీ ఒక సంఘటన జరిగింది, నిన్న జరిగింది, మొన్న జరిగింది, ఎవ్రీడే జరుగుతున్నాయి. కారణం ఏంటి? అమెరికా ఒకప్పుడు సేఫెస్ట్ ప్లేస్, సేఫ్టీ, సేఫెస్ట్. అందరూ కూడా నేను అడిగాను ఒకప్పుడు, ఆంధ్ర వాళ్ళు పోతా అంటే ఏమైనా మీరు అమెరికా పోతున్నారు రారా అని అడిగాను. రామండి అనేవాళ్ళు. ఏంటి కారణం అనేవాడిని. అమెరికా ఇస్ ది సేఫెస్ట్ ప్లేస్, నో ప్రాబ్లం, సిస్టమ్స్ పర్ఫెక్ట్, లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ అనేవాళ్ళు. అలాంటిది ఈరోజు పేరెంట్స్ వరిలో ఉన్నారు, అక్కడ ఉండేవాళ్ళు వరిలో ఉన్నారు, పోయేవాళ్ళు సందిగ్ధన పడిపోయారు. ఏం పోతాం ఇంకక్కడికి అనే పరిస్థితికి వచ్చారు. ఒక నాయకుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. అమెరికా కూడా ఒక ఎల్డర్లీ, ఒక మాటలో చెప్పాలంటే అమెరికా ఈజ్ ఏ వరల్డ్ లీడర్ అండ్ ఆల్సో గైడెన్స్ ప్రపంచానికి ఇచ్చిన దేశం, ఇస్తున్న దేశం. అలాంటి దేశంలో ఇవన్నీ జరిగే కొన్ని ఇంకెవరికి చెప్తారు? వాళ్ళ దగ్గరనే లేకపోతే ఇంకొకరికి చెప్పలేరు. ఆ పరిస్థితికి వచ్చారు అక్కడ. దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ వెరీ క్లియర్, లా అండ్ ఆర్డర్ హెస్ టు బి మెయింటైన్. మనం అనుకున్న గోల్స్ అన్ని అచీవ్ చేయాలంటే ఒక స్పష్టత, ఒక నిబద్ధత, ఒక ప్రొసీజర్, అందరం కలిసి పనిచేస్తే తప్ప సాధ్యం కాదు. అలాంటి డైరెక్షన్ ఇచ్చే పేపర్ అడ్రస్సే గవర్నర్స్ అడ్రస్. ఈరోజు
ఇది గవర్నమెంట్ డాక్యుమెంట్ అయినా గవర్నర్ దగ్గర ఈ రాబోయే రోజుల్లో ఈ గడ్డకు ఇది చాలా ముఖ్యం. మొదటి గవర్నర్స్ అడ్రస్, చరిత్రలో మిగిలిపోయే అడ్రస్. మొదటి గవర్నర్స్ అడ్రస్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గురించి ఏం చెప్పారు, ఏమి డైరెక్షన్ ఇచ్చారు, ఏ విధంగా తీసుకుపోతారనేది ఇంకా చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుంది. అక్కడి నుంచి ఇంకా దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో ప్రతి ఒక్క సంవత్సరం ఫైన్ ట్యూన్ చేసుకుంటూ బేస్ డాక్యుమెంట్ ఇచ్చాం, విజన్ ఇచ్చాం, రోడ్ మ్యాప్ ఇచ్చాం. దీన్ని ఇంకా ముందుగట్ట తీసుకుపోవాలనేది ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఇంకా మంచి ఆలోచనలు ఇస్తే ఇది సాధించడానికి అవి కూడా కలుపుకుంటాం, అవి కూడా క్రోడీకరిస్తాం. అల్టిమేట్ గా నేను నా గవర్నర్స్ అడ్రస్ కూడా చెప్పాం, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సినట్టు కూడా చట్టబద్ధత ఇవ్వాలి. అదే మరిగా మనకు రావాల్సిన మంచి చేసినప్పుడు అభినందించాలి. అందుకని పోలవరం ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్ చేసిన దానికి అభినందించాం. మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎక్కడా రాజీ పడకుండా అన్ని విధాల ప్రయత్నం చేసుకుంటూ ముందుకు పోతాం. దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్. సో మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది, మీకు కూడా ఒక మంచి రోడ్ మ్యాప్ ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా ముందుకు పోతుంది, ఏ దీంట్లో అనేది మీకు కూడా ఒక సెక్టర్ వారీగా మీకు ఒక ఐడియా ఉంటుంది. ఇక్కడి నుంచి ప్రతి సంవత్సరం మెజర్ చేసుకుంటాం, బెంచ్ మార్క్స్ పెట్టుకుంటాం, టార్గెట్స్ పెట్టుకుంటాం, మళ్ళా ఏమైనా ఉంటే చిన్న చిన్నవి ఉంటే కరెక్ట్ చేసుకుంటాం. విల్ మూవ్ ఫార్వర్డ్. దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్. ఎనీబడి ఈస్ హ్యావింగ్ ఎనీ డౌట్స్? అంటే రెండు ఉన్నాయి. యు ఆర్ రైట్, మనం ఎక్కువ ఇస్తున్నాం. కానీ ఎక్కువ ఇచ్చిన ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళు లోయెస్ట్ ఉంటే నష్టం లేదు. మీకు డబ్బులుండేవాడికి ఇవ్వకుండా అర్హులైన వాళ్ళకంటే కూడా కొంతమంది ఇంకొంచెం బెటర్ వెసులుబాటులో ఉన్న వాళ్ళకు కూడా వస్తే నష్టం లేదు. కానీ అనర్హులు పేదవాళ్ల పేరుతో తీసుకుంటే నష్టం వస్తుంది. అందుకే చెక్ పెడుతున్నాం. దట్ ఈజ్ మై ఐడియా. అందుకనే ఈరోజు మన దగ్గర 3,90,00,000 మంది పేదవాళ్ళు లేరు. అంటే 80% రైస్ ఇస్తున్నాం. ఇంకొక పక్క 47 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. ఆల్మోస్ట్ ఆల్ 2-2.5 కోట్లకి మనం ఇవి ఇస్తున్నాం. ఏది చంద్రన్న బీమా ఇస్తున్నాం. ఆల్మోస్ట్ ఆల్ రేషన్ కార్డులందరూ చదివిస్తున్నాం. స్కాలర్షిప్లు ఇచ్చి రేషన్ కార్డు ఉంటే 3,90,00,000 మంది. దట్ ఇది కొలమానం పెట్టుకున్నాం. ఎందుకంటే అదర్వైజ్ అది పెట్టుకోకపోతే మనకు ప్రాబ్లం, మళ్ళా క్యాస్ట్ సర్టిఫికేట్ కి ఇన్కమ్ సర్టిఫికేట్ కి డబ్బులు తీసుకునే పరిస్థితి వస్తారు కాబట్టి నో. ఇంకొక పక్కన మీరు చూస్తే ఎస్సీ ఎస్టీ ఆ సప్లైన్ తీసుకొచ్చినప్పుడు దానికి ఒక క్లియర్ కేటగిరీ పెట్టుకొని డిజర్వింగ్ పర్సన్స్ కి ఇవ్వాలి. లోయెస్ట్ లో ఉండే వాళ్ళకి ఇచ్చి ఆర్థికంగా 10,000 రూపాయలు పర్ మంత్ ఇన్కమ్ ఫర్ ఫ్యామిలీ సంపాదించాలి. దట్ ఈజ్ అనదర్ స్టెప్ పెట్టుకున్నాం. కాబట్టి వీలైనంత వరకు ఎలిజిబిలిటీలో చాలా వరకు ఇండ్లు కూడా ఫస్ట్ టైం 10 లక్షలు ఇల్లు కడతాను. మొన్న మీరు చూస్తే పోయిన గవర్నమెంట్ 4,500 కోట్ల రూపాయలు లెక్కలు లేకుండా తినేశారు, బాధ్యత లేకుండా పోయింది. ఇలాంటి చాలా జరిగాయి. కాబట్టి ఇవన్నీ కూడా పెట్టుకొని ఎక్కడికక్కడ పేదవాళ్ళకు న్యాయం జరగాలి. అట్లని చెప్పేసి డబ్బులుండే వాళ్ళు దీన్ని క్లెయిమ్ చేయకుండా ఉండే మెకానిజం చూసుకోవాలి. మనం పెట్టే ప్రతి ఒక్క పైసా కూడా, ఏ డబ్బులు కూడా ఎంతమంది అర్హులు ఉన్నారో అర్హుల కంటే కూడా అనర్హులు లేకుండా డిజర్వింగ్ పర్సన్స్ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ హెల్ప్ రావాలి. దట్ ఈజ్ అవర్ క్రైటీరియా. ప్రతిభ మీద ఈరోజు మేము ఇచ్చిన సీట్లన్నీ కూడా నేను ప్రతిభ మీదనే ఇచ్చాను. ఎవరెవరైతే బాగా పనిచేస్తున్నారో వాళ్ళందరికీ ప్రోత్సహించాం. ఆ ప్రోత్సాహాన్ని లోకేష్ గారిని, అర్జునుడిని అయితే ఇంకొక జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఇచ్చాం. కొంతమందిని నేను అకామిడేట్ చేయలేకపోయి కొత్తగా కొంతమంది పార్టీలో చేరినప్పుడు కూడా పార్టీ బలోపేతం కోసం సహకరించిన వాళ్ళకు కూడా ఇచ్చాం. ఎక్కడికక్కడ ఫ్యూచరిస్టిక్, పార్టీకి లాయల్టీ, సమర్థత. రెండోది నేను ఒక మాట చెప్పాను కాబట్టి అందరినీ క్యారీ చేస్తూ సమర్థతతో ముందుకు పోతున్నాం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.
డెఫినెట్ గా వస్తుంది, దానికోసం పట్టుబడుతున్నాం. అందుకే కూడా చెప్పాం, వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. చూద్దాం. ఎప్పుడన్నా మీకు చెప్పి నేను చేశానా? మీకు నేను అది కూడా ఎప్పుడన్నా చెప్పాను, నేను ఇండికేషన్ ఇచ్చానా? మీరు ఎంత సీజన్ నేను కూడా అంతే సీజన్ కదా. అది కరెక్ట్ కాదు. నేను అందుకే యాజ్ కన్వీనర్ ఆఫ్ డిజిటల్ ఎకానమీలో నేను ఇచ్చిన రిపోర్ట్కి వీళ్ళు ఎక్కడికక్కడ ఇచ్చేసే పరిస్థితి వస్తున్నారు. ఫండమెంటల్ ప్రిన్సిపల్ డిజిటలైజేషన్ సక్సెస్ కావాలంటే డిజిటల్ కరెన్సీ ఫిజికల్ కరెన్సీ కంటే తక్కువ ఉండాలి. రెండోది, బ్యాంకులు కూడా మినిమం డిపాజిట్లు పెట్టాలి, ఇలాంటి నిబంధనలు పెట్టి కానీ లేనిపోయిన సమస్యలు క్రియేట్ చేస్తే ఎవరు బ్యాంకుకు రారు. ఆ 1000 రూపాయలు 2000 రూపాయలు ఇంట్లో పెట్టుకుంటారు. మన ఉద్దేశం ఏంటి? ఎవరు కూడా ఇంట్లో డబ్బులు పెట్టుకోకుండా బ్యాంకుకు రావాలని. 2, ఫ్రాడ్ జరగకుండా ఉండాలని. ఎప్పుడైతే స్ట్రక్చర్లోకి వచ్చేస్తారో ఫ్రాడ్ ఉండదో ఆటోమేటిక్ ఎకానమీలో మీరు చూస్తే విపరీతంగా ఆదాయం పెరుగుతుంది, గవర్నమెంట్కి ఆదాయం పెరుగుతుంది. అందరూ బ్యాంకులకు వస్తే బ్యాంకులకు ట్రాన్సాక్షన్ లో వాళ్ళకు కూడా డిపాజిట్స్ పెరిగిపోతాయి, వాళ్ళది కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అట్లా కాకుండా ఇవన్నీ డెఫినెట్ గా విల్ టేక్ ఇట్ అప్. నాట్ ఓన్లీ ఎస్ఎల్బీసీ, ఆల్ ఇండియా లెవెల్లో కూడా డెఫినెట్ గా టేకప్ చేసి అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి ఇవన్నీ అవరోధాలు కాకూడదు, దాన్ని వర్కౌట్ చేద్దాం. వేస్తున్నాం కదా, ఇప్పుడు వస్తున్నాయి మా రోడ్లన్నీ. ఇది కూడా రెడీ అయ్యింది. ఇప్పుడు వాటి కంపెనీ ఇక్కడ మనకు మెయిన్ రోడ్డు, ఆల్టర్నేట్ రోడ్డు వస్తుంది, బైపాస్ రోడ్డు. అది వస్తే నేరుగా మన రాజధాని పవిత్ర సంఘం పక్కన వెళ్తుంది. గ్యామన్ ఇండియా. అది వస్తే గానీ మనకు తొందరగా రాగలిగేది. టెండర్స్ అయిపోయినా కాబట్టి కంప్లీషన్ అది వస్తే ఒక ఐడియా వస్తుంది. అంతలోపల ఇంకా 2-3 రావాలి, ఫ్లైఓవర్స్ కానీ ఇవన్నీ. ప్రకాశం బ్యారేజ్ కూడా ఔటర్ రింగ్ రోడ్డు వస్తే ఇంక 2 ఫ్లైఓవర్స్ వస్తాయి. వీఆర్ వర్కింగ్ ఆల్ దీస్ థింగ్స్. తొందరలోనే ముందు అన్ని పైసలు కావాలి అన్నిటికీ. అదేగా నేను చెప్పేది, ఒక పక్కన ఇన్ని ఇబ్బందులున్నా ఇప్పుడు 7 రోడ్లు ఇచ్చాం. అదే మాదిరిగా రైతులకు అందరికీ 14,000 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంటర్నల్ రోడ్స్ వేయాలి. ఇప్పుడు వాళ్ళకి ల్యాండ్స్ ఇచ్చేసాం, దే ఆర్ హ్యాపీ. ఇప్పుడు వాళ్ళకి రోడ్లు లేకపోతే దానికి వాల్యూ రాదు. వన్స్ రోడ్లు వేస్తే అప్పుడు వాల్యూ వస్తుంది. వాల్యూ వచ్చినా 10 ఏళ్ల వరకు ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. మీరు కనెక్టివిటీ మీరు తొందరలోనే చూస్తారు. విల్ గో ఆల్ అవుట్. దానికి సెకండ్ థాటే లేదు. ఇప్పుడు ఆ పని మీద పెట్టుకున్నా అంటే ప్రతి ఒక్కటి ఏంటంటే, ఒక పక్క నదుల అనుసంధానం జరగాలి, పోలవరం చేయాలి, ఇక్కడ ప్లాన్స్ అని చేయాలి. కొంచెం నాకు కూడా హెక్టిక్ టైం ఉంటుంది. బట్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇట్ విల్ బి డన్. ఆల్ ఫ్లైఓవర్స్ కానీ మన కృష్ణా నదికి ఒక 4-5 వస్తే తప్ప యాక్సెస్ ఈజీ అవుతుంది. ఏది 7 రోడ్లకు మొత్తం కలిసేది నాకు దగ్గర కరెక్ట్ గా 1000 కోట్ల రూపాయల పైన అవుతుంది. ఉన్నారు కదా, మీరు చూస్తున్నారు కదా, కొంతమంది ఇదే పని చేస్తా ఉంటారు, లిటిగెంట్స్ ఉంటారు. నా దగ్గర ఎగ్జాక్ట్ గా కానీ కొద్దిగా క్రూషియల్ ప్లేస్ లో ఒక 2-3 విలేజెస్ లో ఉంది. దట్ ఆల్సో వీఆర్ పర్సూయింగ్. ఈసారి దానికి కూడా మనం నీళ్లు ఇవ్వలేకపోయాం, కానీ వేసిన పంట కాపాడాం. దానికి కూడా నేనేం చెప్పానంటే, వీళ్ళంతవరకు రేపు నాకు ఒక ప్రజెంటేషన్ ఇస్తున్నారు. సాగర్ లెఫ్ట్ అండ్ రైట్ 2 కెనాలకు కానీ గోదావరి నీళ్లు మనం ఇవ్వగలిగితే ఇంకొంచెం హెల్ప్ అవుతుందని దట్ ప్రజెంటేషన్ దే ఆర్ గివింగ్ నౌ. అది వస్తే ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్. ఇప్పుడు మనకేంటంటే అష్యూర్డ్ వాటర్ గోదావరిలోనే మనకుండే దొరికేది.
ఒక 3000 టీఎంసీ ఆవరేజ్ సముద్రంలో పోతుంది. ఒక 1000 టీఎంసీ మనం తెచ్చుకోగలిగితే మన కష్టాలు తీరిపోతాయి. ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్. అది వస్తే మాత్రం మీరు అన్నట్టు సాగర్ లెఫ్ట్ రైట్ కు రెండుకి కవర్ అవుతుంది. ఇంకొక పక్క కూడా సాగర్లో మీరు చూస్తే నల్గొండ ఖమ్మం నుంచి లెఫ్ట్ కెనాల్కి రావాలి. మళ్ళీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇంకొచ్చే సమస్య లేదా అటు ఉన్నాయి. బట్ వీఆర్ ఫైటింగ్. ఇది ఒక సొల్యూషన్ వర్క్ చేస్తున్నాం. నాట్ ఓన్లీ చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్, ఇది కూడా రావాలి. రెండు మీరు 1 month లో నేను అందుకే బ్రదర్ 4వ మంగళవారం ప్రతి నెల 4వ మంగళవారం 1 hour నేను రివ్యూ చేస్తున్నా. ఆ నెలలో ఏం జరిగాయి, ఏం కారణాలన్నీ రివ్యూ చేస్తున్నా. ఐ విల్ టేక్ యాక్షన్ ఆన్ దట్. పడ్డామా దాని మీద పడ్డాము. ఇప్పుడు ఉంటాయి కదమ్మా. ఇప్పుడు కొత్త ఉంది, చాలా సార్లు ఇచ్చారు కదా. ఇప్పుడు ఒకసారి 26 కేసులు వేశారు కదా నా మీద. 1-2 వేసింది, వీళ్ళు వేస్తూనే ఉన్నారు. ఆడు కోటేసిన కేసులు కూడా మళ్ళీ వేస్తా ఉంటారు. ఇప్పుడు కొత్తగా వేసింది ఏం లే కదా. ఇంత మునుపు కూడా ఒకసారి అయితే ఎక్సైజ్ లో నా మీద కేసు ఇస్తే ఒక 10-12 ఏళ్ళు మళ్ళీ అపోజిషన్కి వచ్చినాక 2012 తేలింది. వాళ్ళ ఇష్టం, ఇదే పని కదా. అదే మా వేస్తారేమో, నువ్వే ఉన్నావు కదా దానికి, మీరే కదా వేసేది. కాబట్టి దాన్ని వదిలిపెట్టండి. ఏముంది దాంట్లో వేసేది? పెద్ద ఇంత మునుపు కూడా వేశారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో స్ట్రిక్చర్సే పాస్ చేశారు. అప్పుడంతా వేసినట్టే నేని ఏమైంది, ఏం కాలేదు. ఏది కాదు విమర్శలు అంటే దానికి మన బాధలు మనం చెప్పుకుంటున్నాం, మన సమస్యలు మనం పరిష్కారం చేసుకుంటున్నాం. రెండోది కూడా చాలాసార్లు చెప్పాను, సమన్వయం చేసుకోవాలన్నప్పుడు డెఫినెట్ గా కోఆర్డినేట్ చేసుకుంటా అని చెప్పాను. నేను ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకు పోవాలని కూడా చెప్పాను. అట్లని చెప్పి మీరందరూ అడుగుతున్నా, హైదరాబాద్ నా కృషి కాదా, నా కష్టార్జితం కాదా? నేను దాని మీద నెగిటివ్ ఎప్పుడు హైదరాబాద్ గురించి కానీ తెలంగాణ గురించి కానీ ఎప్పుడు నెగిటివ్ మాట్లాడానా? మరి నేను ఐఎమ్ వెరీ క్లియర్. వాళ్ళు మన వాళ్ళే, వాళ్ళ మీద నాకు బాధ లేదు. కానీ జరిగిన అన్యాయం చేసిన వ్యక్తులపైన ఎప్పటికీ జీవితాంతం ఉంటుంది. మర్చిపోతే మనకు కసి రాదు. కసి రాకపోతే మనం ఎక్కడ పోతామో మనకే అర్థం కాదు. నేను ఆ రోజు ఇంత కసిగా పనిచేస్తున్నాను కాబట్టి ఈ మాత్రం వచ్చి కూర్చున్నాను. లేకుంటే ఎక్కడ ఉండేవాళ్ళం? నేను కూడా అధైర్యపడిపోయి నా దగ్గర డబ్బులు లేవని హైదరాబాద్ లో కూర్చోనంటే 10 ఏళ్ళు అయిపోయింది. అది 2 ఎలక్షన్స్ పోటీ చేసుకోవచ్చు, గెలిచినా గెలవకపోయినా అక్కడికి అయిపోయింది. అది కాదు, ఆ కసిని ప్రతి ఒక్కరిలో తేవాలి, ముందుకెళ్ళాలి. దట్ ఇస్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఏమన్నా ఏది వస్తాయమ్మా అవన్నీ ఇంక ఇస్తారు రేపటి నుంచి. అన్ని ఒకటే సెషన్లు అవసరం లేదా? నేను రోడ్డు మ్యాప్ చెప్పాను, అది దాని మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఏమ్రా ఏంటి అది కూడా వర్కౌట్ చేసి ఒకసారి మాట్లాడి, ఈ రోజు కాదు రేపేళ్ళని మాట్లాడి, మీరు కూడా ప్రజల్లో భాగం కాబట్టి మీకు కూడా న్యాయం జరగాలి. వీల్ వర్క్ ఇట్ అవుట్. బెస్ట్ పాలసీ ఇస్తాను, వీల్ వర్క్ ఇట్ అవుట్, డెఫినెట్లీ చేస్తాను. మళ్ళీ నేను మాట్లాడతాను మీరు. ఓకే, థ్యాంక్ యూ.